Hey guys, welcome back to my channel. So this is Amy, you're watching Amy Electronics channel. సో ఈ వీడియోలో ఏంటంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి క్లియర్ గా చెప్తాను వినండి. సో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, దిస్ ఇస్ ద అల్ట్రాసోనిక్ సెన్సార్ మోడ్యూల్. అల్ట్రాసోనిక్ సెన్సార్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అనేది మెజర్మెంట్ చేసి మనకు లైవ్ గా మనం చూడవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి 2 సిగ్నల్స్ ఉంటాయి, లైక్ ట్రాన్స్మిటింగ్ అండ్ రిసీవర్ సిగ్నల్స్. బేస్డ్ ఆన్ దట్ వన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ అనమాట. ఓకే, సో ఇది అంటే మనకి గ్రౌండ్, విసిసి, నెక్స్ట్ అలాగే ట్రిగ్గర్ పిన్, నెక్స్ట్ అలాగే ఎకో పిన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకి ట్రిగ్గరింగ్ పిన్ ఏంటంటే ట్రాన్స్మిటింగ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎకో పిన్ ఏంటంటే రిసెప్షన్ పర్పస్ అనమాట, అంటే రిసీవ్డ్ సిగ్నల్ అనమాట. సో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ కి డిటెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంది కదా, సో దాన్ని మనం ఎకో సిగ్నల్ గా కన్వర్ట్ చేసుకుంటాం. సో బేస్డ్ ఆన్ దట్ వన్ మనం డిస్టెన్స్ అనేటివి క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇది ఏంటంటే ట్రిగ్గరింగ్ సిగ్నల్స్, నెక్స్ట్ అలాగే ఎకో సిగ్నల్స్ అనేవి మనకి కంటిన్యూస్ గా ట్రాన్స్మిట్ అవుతుంటాయి. సో కంటిన్యూస్ గా ట్రాన్స్మిట్ అవ్వడం వల్లనే మనము ఈ దీనిలో ఉన్నటువంటి కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది మనకి డిస్టెన్స్ అనేటివి క్యాప్చర్ చేసి చెప్తుంది అనమాట. మనం వినగలిగే ఆడియో ఏదైతే ఉంటుందో అది 20 హెడ్జెస్ నుండి 20 కిలో హెడ్జెస్ వరకు ఉంటుంది. సో ఇంకా దానికంటే అల్ట్రాసోనిక్ సెన్సార్, అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ లెవెల్ కంటే ఇంకా ఎక్కువ ఉంటే దాన్ని మనం అల్ట్రాసోనిక్ వేవ్స్ గా కన్సిడర్ చేస్తాం కదా. సో ఈ యొక్క అల్ట్రాసోనిక్ సెన్సార్ ఏదైతే ఉంటుందో ఇది మనకి 40 కిలో హెడ్జెస్ అంటే హై ఫ్రీక్వెన్సీ సౌండ్స్ ని యూజ్ చేస్తుంది అనమాట. సో అందుకే మనము ఇవి వినపడం అనమాట. సో బేసిక్ గా వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఇది ఎకో ప్రిన్సిపల్ పైన డిపెండ్ అయ్యి వర్క్ అవుతుంది. సో సెన్సార్ అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ ని సెండ్ చేస్తుంది. ఆ వేవ్స్ ని ముందు ఉన్న ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దానికి హిట్ అయ్యి మళ్ళీ ఆబ్జెక్ట్ దగ్గర నుండి వేవ్ రిఫ్లెక్ట్ అయ్యి ట్రిగ్గరింగ్ సెన్సార్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకే, సో వేవ్ వెళ్ళిన టైము ప్లస్ వచ్చిన టైం ని మెజర్ చేసి డిస్టెన్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. ఓకేనా, సో దానికి మనకు ఫార్ములా వచ్చేసి ఇదనమాట, డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ సౌండ్ బై 2. సో స్పీడ్ ఆఫ్ సౌండ్ వచ్చేసి అరౌండ్ 343 మిల్లీ పర్ సెకండ్ అనమాట. సో మనం ఇక్కడ డివైడెడ్ బై 2 అనేది ఎందుకు చేస్తామనేది క్వశ్చన్ వస్తే, సో ఎందుకంటే వేవ్ ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంది కదా, సో మనం యావరేజ్ తీసుకుంటాం. సో బేసికలీ దీనిలో మనకి 4 పిన్స్ ఉంటాయి కదా. సో విసిసి, సో విసిసి ఏంటంటే ఇక్కడ మనకి 5 వోల్ట్స్, సో 5 వోల్ట్ సప్లై కోసం యూజ్ చేస్తాం. ఇది దీనికి మనకి అడిషనల్ గా ఇన్బిల్ట్ గా 0.1 మైక్రో ఫారెడ్ కెపాసిటర్ అనేది ఉంటుంది. సో ఇదేంటంటే మనకి నాయిస్ ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్రిగ్గర్ ఇన్పుట్ సెక్షన్ ఏంటంటే ట్రిగ్గర్ TRIG పిన్, ఇదేంటంటే కంట్రోలింగ్ ఐసీ అనమాట. సో మైక్రో కంట్రోలర్ నుండి 10 మైక్రో సెకండ్స్ అనేటివి హై పల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో వాటిని ట్రిగ్గర్ అనేది డిటెక్ట్ చేస్తుంది. సో ఇంటర్నల్ గా టైమింగ్ లాజిక్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మనము మెయిన్ గా ఏంటంటే మెజర్మెంట్ సైకిల్ ని స్టార్ట్ చేస్తుంటాం. సో స్టేజ్ 3లో ఏంటంటే 40 కిలో హెడ్జెస్ ఆసిలేటర్ సెలెక్షన్ అనమాట. అంటే కంట్రోల్ లాజిక్ అనేది ఇక్కడ 40 కిలో హెడ్జెస్ ఆసిలేటర్ బ్లాక్ అనేది ఇంటర్నల్ గా ఆర్సీ నెట్వర్క్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. 40 కిలో హెడ్జెస్ ఎందుకంటే సో ఎయిర్ లో ఎఫిషియెంట్ ప్రాపగేషన్, నెక్స్ట్ అలాగే హ్యూమన్ ఇయరింగ్ రేంజ్ కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అలాగే ఆసిలేటర్ అవుట్పుట్ లైక్ డైరెక్ట్ గా స్ట్రాంగ్ గా కాదు, అంటే ఇది ఒక ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో హై కరెంట్ అనేది ఎప్పుడైతే డ్రైవ్ చేస్తుందో అల్ట్రాసోనిక్స్ ట్రాన్స్డ్యూసర్ ని ఎగ్జిట్ చేస్తుంది అనమాట. సో స్టేజ్ 4లో ఏంటంటే ట్రాన్స్మిటర్ డ్రైవర్ సర్క్యూట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే ఆసిలేటర్ సర్క్యూట్, నెక్స్ట్ అలాగే ట్రాన్సిస్టర్, ఫిజియో ట్రాన్స్మిటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిసీవర్ ప్లస్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే నా రిఫ్లెక్టెడ్ వేవ్ ఏదైతే ఉంటుందో ట్రిగ్గర్ కి వస్తుంది కదా. సో రిసీవర్ ఇక్కడ మనకి ఎల్సీ నెట్వర్క్ అనేది కన్సిస్ట్ అయి ఉంటుంది. ఓకే, ఆఫ్ యాంప్లిఫైర్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది యూజ్ చేస్తాం ఇక్కడ. సో పర్పస్ ఏంటంటే వీక్ ఎకో సిగ్నల్స్ ని స్ట్రాంగ్ గా మార్చడం కోసం ఈ యొక్క ఆఫ్ యాంప్లిఫైర్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ స్టేజ్ 6 ఏంటంటే మనకి కంపరేటర్ ప్లస్ లాజిక్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయి. సో లైక్ ఇక్కడ యాంప్లిఫైడ్ సిగ్నల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం కంపరేటర్ కి ఇస్తాం. అంటే అనలాగ్ సిగ్నల్ వేవ్ ని డైరెక్ట్ గా పల్స్ గా జనరేట్ చేస్తుంది అనమాట. సో నాయిస్ ని రిమూవ్ చేసి క్లీన్ గా ఒక స్క్వేర్ వేవ్ గా జనరేట్ చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఎకో డిటెక్ట్ అయ్యాక ఇక్కడ మనకి టైమర్ సెక్షన్ అనేది యూజ్ చేస్తాం, లైక్ 555 టైమర్. సో మీకు 555 టైమర్ గురించి మీకు క్లియర్ గా మీరు ప్రాజెక్ట్ చేసి ఉంటారు, ఐ థింక్ అనలాగ్ డిజైన్ సర్క్యూట్స్ లో కూడా దాని యొక్క ఫంక్షన్స్ అనేది మీకు క్లియర్ గా తెలుసు అని అనుకుంటున్నాను. ఓకే, సో ఎనీవే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సో 555 టైమర్ అనేది ఇక్కడ ఎకో అనేది డిటెక్ట్ చేసిన తర్వాత ఎకో పిన్ అనేది హైగా హోల్డ్ చేస్తుంది అనమాట. అంటే రిఫ్లెక్టెడ్ సిగ్నల్స్ అనేది డ్యూరేషన్
ఎప్పటి వరకు అయితే ఆ డ్యూరేషన్ ఉంటుందో అప్పటి వరకు ఈ యొక్క ఎకో సిగ్నల్స్ టైమర్ అనేది 555 టైమర్ అనేది హైగా ఉంటుంది, హై పొజిషన్లో. సో ఎకో పల్స్ విడ్త్ ఈజ్ ఈక్వల్ టు సౌండ్ ట్రావెల్ టైం. అంటే ఎకో పల్స్ హైగా ఉండాలి అంటే ఆ యొక్క సౌండ్ వేవ్ ట్రావెల్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఓవరాల్ స్ట్రక్చర్ కూడా చూసుకున్నట్లయితే సో ఇంటర్నల్గా 3 మేజర్ సెక్షన్స్ ఉంటాయి: ట్రాన్స్మిట్ సెక్షన్, రిసీవర్ సెక్షన్ అండ్ టైమింగ్ అండ్ కంట్రోలింగ్ లాజిక్ సర్క్యూట్స్. ఓకే, సో మెజర్మెంట్స్ కోసం మనం ఇక్కడ టైమ్ ఆఫ్ ఫ్లైట్ యొక్క ప్రిన్సిపల్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నా ట్రాన్స్మిట్ సెక్షన్కి మనకి 40 kHz జనరేషన్ అనేది కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, సో 8 సైకిల్స్ అనేటివి మనం ఎందుకు కన్సిడర్ చేయాలంటే షార్ట్ బస్టర్ కోసం, రిజల్యూషన్ కోసం యూజ్ చేస్తాం 8 సైకిల్స్ అనేటివి. అంటే కంటిన్యూస్గా వేవ్స్ అనేటివి ఎక్కువ వస్తూ ఉన్నట్లయితే మనం సపరేట్ చేయడానికి మనకి కష్టం అవుతుంది. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ 8 సైకిల్స్ అనమాట. అల్ట్రాసోనిక్ సెన్సార్ యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ. ఓకేనా, సో మీకు బేసిక్ ఫంక్షన్ ఎలాగ వర్క్ అవుతుంది అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో నా కమింగ్ టు ది, సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు if maybe they asked some questions regarding to the work project, like మనం ఇదివరకు చర్చించుకున్నాం కదా, సో వై వీ కన్సిడర్ ద 40 kHz అనేది అడిగితే ఏంటంటే, సో గుడ్ ఎయిర్ ప్రాపగేషన్ అనేది ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళకి స్మాల్ వేవ్ లెంత్ ఉంటుంది, నెక్స్ట్ వాళ్ళకి కాంపాక్ట్ ట్రాన్స్డ్యూసర్ డిజైన్ పాసిబుల్ కోసం మనం ఈ యొక్క 40 kHz అనేది యూజ్ చేస్తాం అనమాట. అండ్ వై నాట్ వీ యూజ్ హైయర్ ఫ్రీక్వెన్సీ అనేది అని అడిగితే, సో ఎయిర్ అటెన్యూషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, నెక్స్ట్ అలాగే డిస్టెన్స్ అనేది కూడా రిడ్యూస్ అయిపోతుంది. సో ట్రిగ్గర్కి సిగ్నల్ ఎక్కడ నుంచి వస్తుంది, సో బేసికల్గా అడిగితే మైక్రో కంట్రోల్లో ఉన్నటువంటి GPIO అంటే జనరల్ పర్పస్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్ నుంచి మనకి ఒక సిగ్నల్ అనేటివి ఈ యొక్క ట్రిగ్గర్ నుంచి మనం జనరేట్ చేయగలుగుతాం. సో మనం కోడ్లో ఈ విధంగా రాస్తాం, మీకు ఇక్కడ కనపడుతుంది కదా, సో ఈ విధంగా రాస్తే మనకి ట్రిగ్గర్ నుంచి వేవ్ అనేది జనరేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, అండ్ మైక్రో కంట్రోల్లో ఇంటర్నల్గా ఎలా జనరేట్ అవుతుంది అంటే GPIO అనేది ఇన్స్ట్రక్షన్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, లైక్ GPIO రిజిస్టర్లో ఉన్నటువంటి బిట్స్ని చేంజ్ చేస్తుంది. సో ఇంటర్నల్గా క్లాక్ అనేది టైమింగ్ క్లాక్ని జనరేట్ చేస్తుంది. HCSR04. సో మనకి ట్రిగ్గర్లో పిన్ అనేది ఏం చేస్తుంది అంటే అడిగితే ఏంటంటే, ట్రిగ్గర్ పిన్కి 10 మైక్రోసెకండ్స్ హై వచ్చాక ఇంటర్నల్గా కంట్రోల్ IC అనేది డిటెక్ట్ చేస్తుంది. సో రైజింగ్ ఎడ్జ్ అనేది డిటెక్ట్ చేస్తుంది, ఇంటర్నల్ మోనోస్టేబుల్ లేదా టైమింగ్ లాజిక్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ఇంటర్నల్గా ఎక్కువ అనేది ఎలా జనరేట్ చేస్తుంది అంటే, ఇంటర్నల్గా కంపరేటర్ అనేది అవుట్పుట్ అనేది డిటెక్ట్ చేస్తుంది అనమాట. సో అవుట్పుట్ డిటెక్ట్ చేసిన తర్వాత ఇంటర్నల్గా కౌంటర్ స్టాప్ అవుతుంది. సో ఈ యొక్క లాజిక్ని మనం ఎక్కువ పిన్ని హైగా లేదా లోగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నాకు కమింగ్ టు ది HCSR04లో మెయిన్ IC ఏంటి అని అడిగితే, దీంట్లో మనకి 8-bit మైక్రో కంట్రోలర్ అనేది ఉంటుంది. సో యూజువల్లీ మాస్క్డ్ అంటే OTG టైప్ అనమాట, అంటే బ్రాండ్ మార్కింగ్ క్లియర్గా ఉండదు. ఓకేనా, అంటే దానిపైన మనకి ఎక్స్పోజర్ రీజన్ అనేది యూజ్ చేయడం వలన బాడీ మార్క్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలిగాం. ఓకేనా, సో నా కమెంట్ ఇది HCSR05, HCSR04 అనేది మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా, వీటిని ఎందుకు యూజ్ చేస్తామంటే, సో మ్యాక్సిమం ఇవి ఏంటంటే మనకి ఆ యొక్క కంపెనీ యొక్క స్టాండర్డ్ సిరీస్ అనమాట. సో ఇక్కడ SR అంటే ఏంటంటే సోనిక్ రేంజర్ అనమాట. సో సోనిక్ రేంజర్ అంటే ఇది నార్మల్గా సోనార్ అనేది మీకు ఐడియా ఉంటే, అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సోనార్ నావిగేషన్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తుంటాం. సో దాని పర్పస్ కూడా ఇది అలాగే వర్క్ అవుతుంది. సో SR అంటే సోనిక్ రేంజర్ అనమాట. ఓకేనా, సో అల్ట్రాసోనిక్ రేంజ్ సెన్సార్ని ఇండికేట్ చేయడానికి ఇలాగా యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఇంకా దీంట్లో ఏంటంటే 04, 05 అని ఉంది కదా. సో 04 అంటే మనకి 4 పిన్స్ ఉంటాయి, అండ్ మోడ్ వచ్చి మనకి సపరేట్గా ట్రిగ్గర్ ఎక్కువ అనేది సపరేట్గా ఉంటుంది. ఓకేనా, అండ్ రేంజ్ వచ్చేసి 2 సెంటీమీటర్ నుంచి 400 సెంటీమీటర్ వరకు ఈ HCSR04 అనేది మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, నెక్స్ట్ HCSR05 అంటే ఇక్కడ మనకి 5 పిన్స్ ఉంటాయి, నెక్స్ట్ వాళ్ళకి సపరేట్గా కంబైనడ్గా మోడ్ ఆఫ్ పిన్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది రేంజ్ వచ్చేసి డిటెక్షన్ రేంజ్ వచ్చేసి మోర్ దాన్ ద SR04కి హైగానే ఉంటుంది అనమాట. అది 2 సెంటీమీటర్ నుంచి 400 కాబట్టి ఇది దానికంటే ఇంకో కొద్దిగా ఒక 100 కంటే ఒక 150 సెంటీమీటర్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఐ హోప్ మీకు అల్ట్రాసోనిక్ సెన్సార్ గురించి క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. వర్కింగ్, నెక్స్ట్ అలాగే ఫంక్షన్స్, ఇంటర్నల్ సర్క్యూట్స్, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ ఫంక్షన్స్. ఓకే,
I hope you get something knowledge, I think. So please do subscribe and share with your friends also. So I need your support, guys, please.